ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. సో ఇక్కడ మనకి ఏ అనే పర్సన్ వచ్చి 6 daysలో వర్క్ ఫినిష్ చేయగలడు. అండ్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. బి అనే పర్సన్ వచ్చేసి 9 daysలో వర్క్ కంప్లీట్ చేయగలడు. హౌ మెనీ డేస్ విల్ బోత్ టేక్ టు కమ్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్. సో వీళ్ళిద్దరు కంబైన్ అయితే ఆ వర్క్ 2 రోజులు కంప్లీట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏ వచ్చేసి మనకి 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంటే మనకున్న కెపాసిటీ వచ్చేసి 1/6 అవుతుంది. అంటే అతను వచ్చేసి 1 day టైంలో విత్ ఇన్ 1 day అతను వచ్చేసి 1/6 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇన్ ద సేమ్ వే బి అనే పర్సన్ కూడా 1/9 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలడు. 1 డేలో వచ్చేసి 1/9 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలడు. ఏ యొక్క కెపాసిటీ 1/6, బి యొక్క కెపాసిటీ వచ్చేసి 1/9. హౌ మెనీ డేస్ అన్నాడు ఇక్కడ మనకి. అంటే ఎన్ని రోజుల్లో వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ వర్క్ వచ్చేసి మనకి 1 యూనిట్ అనుకుంటే ఈ 1 యూనిట్ అనే వర్క్ వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయడం. ఇద్దరు కంబైన్ అయితే ఇక్కడ మనం డేస్ని మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయలేము. ఎన్ని రోజుల్లో వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మనం కెపాసిటీలో కన్వర్ట్ చేసుకుంటే కెపాసిటీని మనం యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్ కెపాసిటీ ఈక్వల్ టు ఫస్ట్ కెపాసిటీ ప్లస్ సెకండ్ పర్సన్ కెపాసిటీ. సో 1/6 ప్లస్ 1/9 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 9 into 1 9 plus 6 into 1 6 డివైడ్ విత్ 6 into 9 అవుతుంది. 6 into 9 9 plus 6 అంటే 15 డివైడ్ విత్ 6 into 9. సో 3 2s 3 5s. సో 5/18 అంటే వాళ్ళ కంబైన్డ్ కెపాసిటీ ఎంత ఉందంటే 5/18. అంటే వాళ్ళు విత్ ఇన్ 1 day ఆఫ్ టైంలో 5/18 ఆఫ్ వరకు కంప్లీట్ చేయగలరు. అంటే మరి కెపాసిటీకి రెసిప్రోకల్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డేస్ అవుతుంది. అంటే మనం దీనికి రెసిప్రోకల్ తీసుకుంటాం. దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటే 18/5 అవుతుంది. 18/5 అవుతుంది. అంటే వాళ్ళు వచ్చేసి మనకి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి 18/5 days ఆఫ్ టైం తీసుకుంటారు. ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ నుంచి మనం మిక్సీలో కన్వర్ట్ చేసుకుంటే 3 5s 5 అవుతుంది. అంటే 3/5 డేలో వాళ్ళు ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు.